స్వలాభం కోసమే నేతలు వైసీపీని వీడుతున్నారని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పార్టీ మారిన వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని, చాలా మంది కాలగర్భంలో కలిసిపోతారు అని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులను కొనడం చంద్రబాబుకు అలవాటని విమర్శించారు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. జగన్కి ఇష్టం లేకపోయినా సామాజిక న్యాయం కోసం కొందరికి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. గతంలో 2014-2019 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా 23 మంది శాసనసభ్యుల్ని, 3 ఎంపీలని కొనుగోలు చేయడం జరిగింది. ఆ రోజు నేరుగానే కొనుగోలు చేశాడు. ఆ రోజు డైరెక్ట్ సేల్, అంటే నేరుగా మీరు మా దగ్గరికి వస్తే ఇదిగో మీకు ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యేని సంతలో పశువులు కొన్నట్టుగా కొన్నారు. ఎంపీలు ఒక 3 ఎంపీలని కొనుగోలు చేశారు. ఆ రోజు మీ ఉద్దేశం ఏంది? ఆ రోజు కానీ ఈ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకు ఆలోచన చేశారు? ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోతున్నారు, ఎంపీలందరూ వెళ్ళిపోతున్నారు, ఇంక ఈ పార్టీకి దిక్కు మొక్కు లేదనేటువంటి ఒక ప్రచారం తీసుకురావడానికి. అయితే ఆ రోజు ఏం జరిగింది? తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు 23 సీట్లు వచ్చాయి, 3 ఎంపీ సీట్లు వచ్చాయి, 23 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అంటే దాదాపుగా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నీ దగ్గర ఆ రోజు 108 మంది ఉంటే ఇంకొక 23 మందిని నువ్వు కొనుగోలు చేస్తే నీకు వచ్చినటువంటి మొత్తం కలిపితే 23 సీట్లు వచ్చాయి. కాబట్టి కొనుగోలు చేసినంత మాత్రానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయలేరు. ఒకటి నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈరోజు మీరు మరలా కొనుగోలు మొదలుపెట్టారు. ఈరోజు ఇండైరెక్ట్ సేల్ అంటే ఏ విధంగా ఉంది? నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నువ్వు ఎవరి చేత అయితే రాజీనామా చేయిస్తున్నావో, వాళ్ళని మీ పార్టీలో చేర్చుకుంటున్నావో ఆ టికెట్ వాళ్ళకే ఇస్తావా? ఇవ్వాలి కదా. కొంతమందికి మాత్రం నేరుగా వాళ్ళతోనే బేరసారాలు పెట్టావు. మీరు రాజీనామా చేయండి, మరలా నా పార్టీలోకి రండి, నా పార్టీలో ఈరోజు నీకు అవసరం ఏముంది? దాదాపుగా 21 మంది నీకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు, నీకు సంబంధించి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు ఈ 11 మంది రాజ్యసభ సభ్యుల మీద నువ్వు ఎందుకు కన్నేసావు? అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయింది. నేను చెప్పినట్టుగా అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు. ప్రజల్లో ఒక వ్యతిరేకం ఉంది. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చాలా. కాబట్టి నేను అడదాకా ఏమన్నాడంటే ఎవరి దగ్గర ఎవరిని తీసుకునేది లేదు, ఎవరిని కొనుక్కునేది. ఈరోజు ఇండైరెక్ట్ సేల్ అంటే నీ ఎమ్మెల్సీ సీటు నువ్వు రిజైన్ చేయి, మా వాడు ఎవరికన్నా ఇస్తాము అని ఆ సీటు